నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రపంచంలో మీరు ఇప్పటి వరకు ఎక్కడా చూడని ఒక అద్భుతమైన శివలింగాన్ని నేను మీకు చూపించబోతున్నాను. ఒక్కసారి చూడండి. లింగోద్భవ, హరిహర లింగోద్భవ శివలింగం అని అంటారు. ప్రత్యేకంగా కనపడుతూ ఉంటుంది. జననీ ఎస్టేట్స్ ఫార్మ్లాండ్స్ చందనవాలి స్క్వేర్ యార్డ్ 2299 రూపాయలు మాత్రమే. ఈ శివలింగం గురించి విశేషాలు మనతో వివరించడానికి గురువు గారు మనతో పాటు ఉన్నారు. సాలగ్రామ శ్రీనివాసాచారి గారు. వారితో మాట్లాడదాం. ఈ శివలింగం ఉన్నది ఒక దేవస్థానం సంబంధించండి. మనకి శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం దగ్గర. ఇక్కడ చాలా సకల దేవతలు కొలువైన నిలయం అని చెప్పుకోవాలి. ఇక్కడ ఈ లింగాన్ని ఏర్పాటు చేశారు. ఈ లింగం విశేషం అలాగే విశిష్టత తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. చాలా ప్రత్యేకంగా కనబడుతుంది. నేను ఇప్పటివరకు అయితే ఇలాంటి శివలింగాన్ని చూడలేదు. నందీశ్వరుడు ఇలా పానవట్టం దగ్గర కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ. కానీ ఇక్కడ ఇవన్నీ ఏంటండి? ఓం నమ శివాయ. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ శివలింగం జగన్మంగళ. ఇక్కడ జగన్మంగళ ఉన్నారు కింద. అక్కడ గోముఖదేవి ఉన్నారు. జగన్మంగళ, గోముఖదేవి సమేత హరి హర బ్రహ్మాత్మక, అటువైపు బ్రహ్మదేవుడు, లింగోద్భవ మహాశివుడు అని ఈయన పేరండి. ఈ స్వరూపము మనకు కాళహస్తి దేవాలయంలో గర్భగుడి వెనకాల ఉందండి. ఎవరు పెద్దగా దర్శనం చేసుకోరో కాళహస్తిలో ఉందండి. కానీ ఇంత వివరంగా లేదు. ఒక చిన్న చిత్రంలాగా గీసి పెట్టారు అన్నమాట. మేము దాన్ని ఆధారంగా తీసుకొని ఇక్కడ నిజ స్వరూపంగా స్వామివారిని అర్చామూర్తిగా ప్రతిష్ఠించాము. ఎన్ని అడుగులండి మొత్తం? 11 అడుగులండి. 11 అడుగులు. ఇక్కడ ఎదురుగా మనకి ఈ గ్రామం చేసుకున్న అదృష్టము పుణ్యం ఏమంటే మనకు ఆ గుట్ట మీద నందీశ్వరుడు ఉన్నాడు. సహజ నందీశ్వరుడు అంటే మీరు సహజంగా ఏర్పడినటువంటి నందీశ్వరూపం అని ఎదురుగా చూస్తున్నారండి. ఈ శనేశ్వర స్వామికి ఎదురుగా నందీశ్వరుడు అండి. ఇక ఈ స్వామి విశేషానికి వస్తే మనకు బ్రహ్మాండ పురాణంలో మూల ప్రకృతి రవ్యక్త విద్య స్వరూపిణి అని మనకు అమ్మవారిని కీర్తిస్తారు. అంటే ఈ సృష్టికి ఆధారభూతమైనది మొట్టమొదట స్త్రీనే. పురుషుడికి శక్తి ఇచ్చేది కూడా స్త్రీనే. కాబట్టి అమ్మవారిని ఆధారభూతంగా, అందులో ఈమె ప్రకృతి, ఆయన ఈశ్వరుడు పురుషుడు. కాబట్టి ప్రకృతి పురుషులను వేరుగా చూడలేం. ఉమామహేశ్వరాభ్యో నమః, వాణీ హిరణ్య గర్భాభ్యో నమః, లక్ష్మీనారాయణాభ్యో నమః, సీతారామాభ్యో నమః అని మనము అమ్మవారికి ప్రాధాన్యత ఇచ్చే అయ్యవారి పేర్లు చెప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ అమ్మవారికి ప్రాధాన్యత ఇస్తూ ఆధారపీఠంలో జగన్మంగళాదేవి అంటే జగత్తుకంతా సకల శుభాలను అనుగ్రహించేటువంటి మహాతల్లి కాబట్టి ఆమెను జగన్మంగళ అంటారు. ఇక్కడ ఈ అవతారిక ఏర్పడడానికి ఒక పురాణ కారణం ఉందండి. ఒకానొక సందర్భంలో బ్రహ్మ విష్ణువు ఇద్దరు ఎవరిలో గొప్పవాళ్ళు మనం అని చెప్పి వాదించుకున్నారు. వీళ్ళు ఇట్లా వాదించుకునేటప్పుడు వాళ్ళ వాదం జరిగే మధ్యలో ఈ స్థాణువు ఆవిర్భవించింది. ఈ శివలింగం అంతకంతకు పెరుగుతూ ఉండడంతో ఈ బ్రహ్మ విష్ణువులు ఇద్దరు ఒక షరతు పెట్టుకున్నారు. ఎవరైతే ఈ శివలింగం యొక్క ఆద్యంతములు తెలుసుకుంటారో వాళ్ళను గొప్పవాళ్ళుగా అంగీకరిస్తామని. సరే, బ్రహ్మదేవుడేమో హంసవాహనమికి అంతరిక్షంలోకి వెళ్ళారు. శ్రీమన్నారాయణుడు పాతాళంలోకి వెళ్ళాడు. భూవరాహ నారాయణుడు కాబట్టి ఆయన వెళ్ళాడు. ఈయనకేమో ఏమీ కనపడలేదు. ఈయన వెనక్కి వచ్చాడు. కానీ బ్రహ్మదేవుడు మట్టుకు తన తండ్రి దగ్గర ఓడిపోవడం ఇష్టం లేక ఆకాశంలో కనిపించినటువంటి కామధేనువు అనేటువంటి ఒక దేవతామూర్తిని ప్రసన్నం చేసుకొని, మీరు నా కోసం ఒక అబద్ధం సాక్ష్యం చెప్పాలి అన్నారు. ఏమంటే ఈ శివలింగం యొక్క కొనభాగం చూసాము అని. సరే, వీళ్ళందరూ కిందికి వచ్చిన తర్వాత విష్ణువు శివునితో, స్వామి నీ పాదదర్శనం జరగలేదు అని ఈయన నిజం ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే సత్య ప్రమాణం ఈయన చెప్పాడో శివుడు ఆయనకు వరం ఇచ్చాడు. నాతో పాటుగా నువ్వు అన్ని పూజలు అందుకుంటావో, అబద్ధపు సాక్ష్యం ఎవరైతే చెప్తారో వాళ్ళు పూజార్హులు కాదు అని. వెంటనే బ్రహ్మ వైపు చూశారు. ఒక అబద్ధం మీద ఏం తెలుసుకుంటాడు ఆయన. మళ్ళీ నువ్వు చూశానంటున్నావు కదా, ఎవరితో చూసావు, సాక్ష్యం ఏంటి అన్నాడు. ఈ కామధేనువు కూడా సాక్ష్యం చెప్పడానికి అక్కడికి వచ్చింది. ముందర తలకాయతో అవునని ఊపిందండి. వెనక తోకతో కాదు అసత్యం అని చెప్పింది. అంటే తోక భాగము తోక జాడించి నిజం చెప్పిన దానివల్ల కామధేనువు యొక్క తోక భాగం పృష్ఠభాగం పూజనీయము, అసత్యం చెప్పినటువంటి ముఖ భాగము
పూజనీయం కాదు అని శివుడు అప్పుడు ఆ విధమైనటువంటి శాపం ఇచ్చాడు అనమాట. ఒక విధంగా ఆలోచన చేస్తే ఈ భగీరథుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకొని గంగను తీసుకొచ్చాడు కదా, అట్లా తీసుకొచ్చిన గంగను మొట్టమొదట ఎక్కడ ప్రవేశపెట్టాలి, భూమి కన్నా ముందు ఎక్కడ పెట్టాలి, భూమి బద్దలై ప్రళయం వస్తుంది కదా, అందరూ ఆలోచన చేసి గోవు యొక్క పృష్ఠము పూజ్య భాగం కాబట్టి పృష్ఠభాగంలో గంగను ప్రవేశపెట్టాలి. అట్లా పృష్ఠభాగంలో ప్రవేశించిన గంగ ముఖంలో నుంచి బయట వచ్చింది. అందుకని ఆమెను గోముఖి అంటారు. అంటే ఈ శివుడికి అభిషేకం చేస్తే కూడా ఆమె ముఖంలో నుంచి గంగ బయట వస్తుంది. వాస్తవానికి హిమాలయ పర్వతాల్లో మేము వెళ్ళొచ్చామండి. ఈ గోముఖ పర్వతానికి 18 కిలోమీటర్లు గంగోత్రి నుంచి వెళ్ళాలి. చాలా కఠినమైనటువంటి మార్గం. -8 degrees 10 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉంటుంది. అక్కడ గోముఖ పర్వతానికి వెళ్ళొచ్చాము. అది గోవు ముఖం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఆ యాత్రకు వెళ్ళినప్పుడు నా మనసులో కోరిక కలిగింది, ఏ రోజుకైనా మనం శివుణ్ణి ఈ విధంగా మనం ప్రతిష్ఠించాలి. చంద్రకాంత శిల అండి. చంద్రకాంత శిల. ఈ చంద్రకాంత శిలకు ప్రత్యేకత ఏమంటే ఎంత ఎండలో ఉన్నా గానీ పగుళ్ళు రాదు. అదే విధంగా ఎంత మంచులో నాన్నా గానీ దీనికి దాన్ని ఏమంటారు, పొరలు సున్నితం కాదు. వేరే రాయి అయిపోతే ఎండకు పగుళ్ళు వచ్చేస్తుంది. కానీ అలాగే ఉంది. ఎన్ని రోజులు అయిందండి ఈ ప్రతిష్ఠ? 3 సంవత్సరాలు అయింది. 3 ఏళ్ళు అయింది. కానీ చక్కగా ఉంది. అభిషేకాలు ఎప్పుడెప్పుడు చేస్తారు? ప్రతి సోమవారం అభిషేకం ఉంటుంది. ప్రతిరోజు నిత్యం అభిషేకం ఉంటుంది. సోమవారం సప్తధాతు అభిషేకం. ఇలాంటి అంటే ఇటువంటి లింగాన్ని స్వామివారి లింగోద్భవం ఏ విధంగా అయ్యారు, ఎలా వారిని వారు ప్రకటించుకున్నారనేది చెప్పారు కదా. ఇలాంటి లింగాలకు పూజించడం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి స్వామి? బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అంటే అమ్మవారు పార్వతీదేవి, శ్రీమన్నారాయణుడు, బ్రహ్మదేవుడు, సాక్షాత్తు శివుడు, గోపూజ, ఇన్ని పూజలు, గోవచ్చు సకల దేవతా స్వరూపం కదా. అన్ని దేవతలను పూజించిన పుణ్యము ఈ జగన్మంగళ గోముఖదేవి సమేత హరిహర బ్రహ్మాత్మక లింగోద్భవ శివుడికి పూజిస్తే లభిస్తుందండి. చాలా నిజంగా అదృష్టం స్వామి, దర్శించుకోవటమే ఒక మహద్భాగ్యం. లింగోద్భవం విన్నాను నేను. ఇలా అంటే ఆది అంతాలు తెలుసుకోవడానికి బ్రహ్మ అలాగే విష్ణువు పోటీ పడతారు వాళ్ళు అని చెప్పి, కానీ ఈ విధమైన ఘట్టం ఉందని నాకు ఇవాళ తెలిసింది. పూర్తి కథ ఇవాళ తెలిసింది. కానీ చాలా విశేషం అండి. మనకి అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలో ఇలా స్వామివారు ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో ఈ విధంగా మీరు రోడ్డు మీద వెళ్తుంటేనే మీరు దర్శించుకుంటూ వెళ్ళొచ్చు. లేదు వచ్చి మేము అభిషేకంలో పాల్గొందామంటే కనుక ప్రతిరోజు అభిషేకాలు జరుగుతాయి. మీరు చక్కగా వాల్మీకిపురం వచ్చి స్వామివారికి అభిషేకం చేయండి. ఆ మహాశివుడికి లింగోద్భవం జరుగుతున్నప్పుడు ప్రత్యేకంగా మనకి శివరాత్రి రోజు చెప్తారు లింగోద్భవ సమయం ఇది అని చెప్పి. అలాంటప్పుడు కూడా వచ్చినా చక్కగా పూజలు జరుగుతాయి. ప్రతినిత్యం ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడు వచ్చినా అభిషేకం చేసుకుని వెళ్ళొచ్చు. మన అనుకున్న పనులు ఖచ్చితంగా నెరవేరుతాయి. చాలామంది ఇక్కడ భక్తజనం కూడా చెప్పే మాటే అది, మాకు ఇక్కడికి ఏమొచ్చినా మా కార్యం ఏదనుకున్నా కూడా అది సిద్ధిస్తుంది అని. చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం.